హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నిన్నటి వ్లాగ్ కనెక్షన్ అండి, ఇది పార్ట్ 2 అనమాట. సో నిన్న మేము నైట్ ఛత్తీస్గఢ్ వరకు వచ్చాము కదా. సో ఇంకా నైట్ అయిపోయాక ఇంకా షూట్ చేయలేదు. సో ఛత్తీస్గఢ్ నుంచి ఇంకా నైట్ అంతా కూడా డ్రైవ్ చేస్తూనే ఉన్నారనమాట మా హస్బెండ్. మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకున్నారేమో నాకు తెలీదు, నేను కూడా నిద్రపోయాను అనమాట. సో ఇది జర్నీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడైతే మేము ప్రజెంట్ మధ్యప్రదేశ్ నుంచి సాగర్ వరకు చూపిస్తాను, ఎందుకంటే మేము మధ్యప్రదేశ్లో ఎంటర్ అయ్యామన్నమాట. సో స్టేట్లో ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి సాగర్కి జర్నీ ఎలా ఉంటుందో అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను. బాగుంటుంది వ్లాగ్, చూడండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము కరెక్ట్గా ఎంపీ ఎంటర్ అయ్యాము. ఎంపీ ఎంటర్ అయ్యాక ఇక్కడ 6 లైన్ హైవే వేస్తున్నారనమాట. సో హైవే వేయడం వల్ల ఇప్పుడు ఈసారి కొత్త రూట్లోంచి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మేము కూడా చూడలేదు ఈ రూట్. చూపిస్తాను చూడండి ఎలా ఉందో మేము వెళ్ళే రూట్. అయితే బిఫోర్ ఈ రూట్ ఉండొచ్చు, అయితే యూజ్ లేదు. కాకపోతే ఇప్పుడు అక్కడ హైవే వేయడం వల్ల ఈ వే అనేది ఇచ్చారనమాట. మేము ఇప్పటికి వచ్చి ఎన్నిసార్లు తిరిగినా ఈ వేలో ఎప్పుడు రాలేదు. కిందనైతే పెద్ద నది ఉందనమాట ఆ డౌన్లోని. మా వాళ్ళైతే వెళ్ళారు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు, బ్రష్లు అవి చేద్దామని చెప్పేసి. ఇంకా నేను రిచ్ అయితే కార్లో ఉన్నాం. రిచ్ నిద్రపోతున్నాడు. రిచ్ అయితే నిద్రపోతున్నాడు. అండ్ ఇక్కడ నేను కూడా బ్రష్ చేయాలి, వాళ్ళు వస్తే చేద్దామని చెప్పేసి నేను కార్లో కూర్చున్నాను అనమాట. నేను కూడా ఇప్పుడే నిద్ర లేచాను. జర్నీ చాలా బాగుంది. నిన్నటి నుంచి చాలా చాలా యాక్టివిటీస్ అయితే చేసాం, బట్ నేను మీకు షూట్ చేయడం అవ్వలేదన్నమాట. నిన్న మేము చాలా చెట్లకి సంపింగ్ పూలు అంటే సంపింగ్ పూలు తెంపాము. చూడండి ఎలా అయిపోయాం. మంచి స్మెల్ వస్తున్నాయి సంపింగ్ పూలు. ఇవి ఇంటికి తీసుకెళ్ళి కట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం వెళ్తాను కదా, ఇంటికి వెళ్ళిన షూట్ చేసి మీకు చూపిస్తాను సంపింగ్ చెట్లు ఎన్ని ఉన్నాయో. మొత్తం వెళ్ళే దారంతా కూడా సంపింగ్ పూల చెట్లే. ఆశకైతే తెంపుకొని వచ్చేసాను, కానీ ఇవి కట్టుకోవడానికి అయితే నా దగ్గర ఏంటి లేదనమాట, థ్రెడ్ అదిని. సో ఇలా అయితే ఉన్నాయి. ఈవినింగ్ వరకు ఎలా ఉంటాయో మరి, ఎందుకంటే చెట్టుకే తెంపాం కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయి అనిపిస్తున్నాయి. ఇదిగోండి మొగ్గలు. చాలా మంచి స్మెల్. ఒకవేళ ఎండిపోయినా సరే ఇవి ఆయిల్లో వేద్దామని చెప్పేసి, కోకోనట్ ఆయిల్లో వేద్దామని చెప్పేసి తెంపానమాట. నిన్నైతే అక్కడ చాలా చాలా చెట్లు ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూసి ఇంకా నేను షూట్ కూడా చేయలేదన్నమాట. కొంచెం వాటర్ జల్లేద్దాం ఫ్లవర్స్ మీద, అప్పుడైతే కొంచెం పాడవకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, పల్లెటూరు అబ్బాయి వచ్చాడు చూడండి, ఇక్కడ ఎలా బ్రష్ చేస్తున్నాడు కింద కూర్చొని. ఈ పల్లెటూరు అబ్బాయి. ఇది నా లాస్ట్ జర్నీ ఫ్రెండ్స్. చాలా చాలా మిస్ అవుతారు ఛత్తీస్గఢ్లో. ఛత్తీస్గఢ్ని చూడండి ఎంత బాగుందో వే. చుట్టుపక్కలంతా చెట్లు 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 చెట్లు. అండ్ ఆ కిందన పెద్ద చెరువు ఉంది. చెరువు నదో తెలియదు, ఆరిపోయి ఉంది, మొత్తం శాండ్ అనమాట. అండ్ మావాడు బ్రష్ తెచ్చుకోవడం మర్చిపోయాడు భార్గవ్. అక్కడికి వెళ్ళి చెట్టుది తీసి పందుపులు చేస్తున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ కిందన కూర్చొని బ్రష్ చేస్తున్నారు. నెక్స్ట్ టర్న్ నాదనమాట. నెక్స్ట్ నేను చేస్తాను. ఈసారి చూడండి ఎంత ఎంప్టీగా వచ్చింది కదా, ఎందుకంటే ఏం సామాన్లు ఏమీ తీసుకురాలేదు. మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాం కాబట్టి 4-5 డేస్లో ఎంప్టీగా వచ్చిందన్నమాట. ఫస్ట్ టైం కార్ ఇంత ఎంపీగా వచ్చింది మా పని. ఇప్పుడు నేను కూడా బ్రష్ స్టార్ట్ చేస్తా.
ఏంటక్క అవి మంచి రాయి నీళ్ళు, రాయి నీళ్ళు మామూలు వాటర్ ఇది ఒకటి తప్పించు అలా మంచి బోట్లు ఫ్రెండ్స్, ఈ జర్నీలో వర్షం పడలేదు అనుకున్నాం కదా. రెండో రోజు తెల్లవారి వర్షం పడుతుంది ఇక్కడ సియోనిలో. చూడండి, చినుకులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇప్పుడే. మన జర్నీలో వర్షం లేకపోవడం అంటే ఉండదురా, చెప్పాను నీకు వర్షం కంపల్సరీ ఉంటుందని. ఎప్పుడు అనుకున్నట్టే ఈ జర్నీలో కూడా వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ డే ఎక్కడ వర్షం అనేది లేదు కదా, ఎండగా ఉంది. బట్ ఇప్పుడు నేను జర్నీ చేసినా సరే వర్షం అనేది పడుతుందన్నమాట. సో నేను వెయిట్ చేశాను, అలానే వర్షం కూడా పడిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే క్లైమేట్ అంతా కూల్గా అయిపోయింది. పచ్చటి పొలాల మధ్యన వర్షం పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. సో ఆ ఫీల్ని అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇలాగా పల్లెటూరుల్లో ఈ ఆవులు బయటన మంచాలు వేసుకొని కూర్చొని క్లైమేట్ని అంతా ఎంజాయ్ చేస్తారు. అసలు ఫార్మర్స్ అయితే ఇంట్లో మొత్తం పనంతా చేసుకొని బయటన అలికి ముగ్గులు పెట్టుకొని మళ్ళీ పనిలోకి వెళ్ళి మళ్ళీ అట్నుంచి వచ్చి ఈవినింగ్ అందరూ కలిసి కూర్చొని ఒక దగ్గర ఊర్లో వాళ్ళంతా కూడా మొత్తం ఈ మనం వెళ్ళే దారిలో బయటనే అంతా కూర్చుంటారనమాట. అసలు హ్యాపీనెస్ వేరు కదా. అసలు మన సిటీస్లో అయితే అంత గ్యాదరింగ్ ఉండదు. బట్ ఎవ్రీ ఈవినింగ్ వాళ్ళు వర్కౌట్ చేశాక మొత్తం రోజంతా రిలాక్సేషన్ దొరుకుతుంది కదా, అందరం కలిసి మాట్లాడుకున్నా ఏం చేసినా. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఇలాంటి జర్నీస్ అయితే చాలా నేను లైక్ చేస్తాను. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఏరియాలో చిన్న చిన్న పల్లెటూర్లు దొరుకుతాయి అన్నమాట, చూడడానికి మనకి కనిపిస్తాయి. అండ్ ఆ పల్లెటూరు వాతావరణం, ఈ మనుషుల్ని ఇవన్నీ చూసి అసలు లైక్ చేయని వాళ్ళైతే ఎవరు ఉండరనమాట. నేనైతే ఎస్పెషలీ చాలా నేచర్ లవర్ని. సో నాకైతే చాలా ఇష్టం. అండ్ వర్షం పడుతుంటే ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ డ్రైవ్ చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఇలాంటి రైడ్స్ అయితే. అండ్ చూసారు కదా, కార్లోనే ఇంకా రెడీ కూడా అయిపోతున్నాను. ఇలాగా జర్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంకా మన కారే అంతా ఇల్లు అన్నీ ఇంకా కార్లోనే కాబట్టి బాగుంటుంది. యాక్చువల్లీ జర్నీ చేసి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. కొంతమందికి అయితే సెట్ అవ్వదు, వామిటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇరిటేషన్గా ఉంటుంది. నాకైతే అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవన్నమాట. బట్ ఈసారి జర్నీలో ఏంటంటే మా మావయ్య కొడుకుని తీసుకెళ్ళాం కదా, పాపం వాడికైతే అలా వామిటింగ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. మాకు తెలియదు వామిటింగ్స్ వస్తాయి ఎక్కువ అని చెప్పేసి. సో అందుకని తీసుకెళ్ళాము. వెళ్ళాక చాలా ఫీల్ అయ్యామన్నమాట, అనవసరంగా తీసుకొని వెళ్ళాము, పాపం హెల్త్ పాడైపోతుంది కదా అని చెప్పేసి. అండ్ ప్యాకింగ్ కదా, అక్కడికి ఇంటికి వెళ్ళాక ప్యాకింగ్ ఉంటుందని చెప్పేసి సంపత్ రాలేదు కదా ఈసారి మా పెద్దోడు. సో వాడుంటే నాకు బాగా హెల్పింగ్ అవను, అందుకనే వాడి ప్లేస్లో మా మావయ్య కొడుకుని తీసుకెళ్ళామన్నమాట, హెల్పింగ్ అవుతుందని చెప్పేసి. అండ్ జర్నీలో మంచి మ్యూజిక్ ఒకటి పెట్టుకొని వెళ్తే అసలు ఫీలే వేరనమాట. సో నేను ఇక్కడ అదే ఊగిపోతున్నాను అనమాట. మా హస్బెండ్ ఏదో సాంగ్ వేశారు, మా హస్బెండ్ కూడా చాలా అంటే
మనకి పార్ట్నర్ కూడా ట్రావెలింగ్లో చేసినప్పుడు మనకి పార్ట్నర్స్ ఇంకా మన కార్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటేనే మన లాంగ్ డ్రైవ్స్ అనేవి వెళ్ళగలం అనమాట. సో మా ఫ్యామిలీలో మా 4 మెంబర్స్ అయితే పర్వాలేదు. ఈసారి కొంచెం సంపత్ లేని లోటు అనమాట. అండ్ భార్గవ్ని తీసుకెళ్తున్నాం కదా, వాడి కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది వామిటింగ్స్ వల్ల. లేదంటే జర్నీ అంతా కూడా చాలా బాగుందనమాట. యాక్చువల్లీ అనుకోని ప్రయాణం, తను తీసుకుని వెళ్ళడం, అబ్బాయిని తీసుకుని వెళ్ళడం మేమైతే స్టార్టింగ్లో అనుకోలేదు. సో అలా అయితే ఈసారి జర్నీ ఇలా కంటిన్యూ చేస్తున్నాము. అండ్ చూసారు కదా, ఇలా మంచి మంచి సాంగ్స్, మంచి మంచి పల్లెటూరు, బయటన పెద్ద వర్షం, అండ్ ఇంకా లోపల స్నాక్స్, ఇంక ఇలా తినుకొని అయితే మా ట్రావెలింగ్ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈసారి నుంచి ఇంకేంటంటే ఇది లాస్ట్ అనేసి చాలా బాగా ఎంజాయ్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను, బట్ ఈసారి ఎందుకో తెలియని ఫీలింగ్ అనమాట. ఒక సాడ్ ఫీలింగ్తో పాటు ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అదొక మనసులో తెలియని బాధ అనమాట. ఏదైనా మనకి నచ్చింది మనం మిస్ అవుతున్నామంటే మనం కొంచెం ఫీల్ అవుతాం కదా. సో నేనైతే ఈ కార్ తీసుకున్న ఒక 5 ఇయర్స్ నుంచి ఈ వే నుంచి నేను రావడం ఒక 20 టైమ్స్కి ఎక్కువే వచ్చి వెళ్ళాను అనమాట. సో ఈ వేకి నాకు ఉన్న అట్రాక్షన్ అనొచ్చు, లేదంటే వేతో ఉన్న కనెక్షన్ అనొచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ చాలా బాగా ఎంజాయ్ చేసుకొని, అంటే కొన్ని ప్లేసెస్ అయితే అలా గుర్తుండిపోయాయి అనమాట. ఎప్పుడు ఇంకా లైఫ్లో ఎప్పుడు చూసినా సరే వెంటనే గుర్తుపట్టగలం, అంత బాగా కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట మాతో పాటు కొన్ని జ్ఞాపకాలన్నీ కూడా. సో ఇవన్నీ మిస్ అవుతాము, ఇంకా మళ్ళీ మేము నార్త్లోకి వెళ్ళము అని చెప్పేసి అదొక్క చిన్న సాడ్నెస్ అనమాట మనసులో ఎక్కడో. బట్ పిల్లల కోసం ఇంకా ఒక దగ్గర సెట్ అవ్వాలి కాబట్టి ఇంకా మేము వైజాగ్ వచ్చి సెట్ అవుదామని అనుకుంటున్నాను అనమాట. సో ఇది ఈసారి జర్నీ అయితే సాడ్తో పాటు హ్యాపీతో పాటు ఎంజాయ్ చేయాలి, ఇంకా మళ్ళీ మిస్ అయిపోతాను అని చెప్పేసి చేస్తున్న జర్నీ అనమాట. అండ్ రిటర్న్ జర్నీ కూడా చాలా బాగుంటుంది, షేర్ చేస్తాను. ఎందుకంటే రిటర్న్ అనేది లాస్ట్. ఇంకా ఫ్రెండ్స్, మన ఫేవరెట్ స్పాట్ వచ్చింది బాలాఘాట్. ఇక్కడే మన చాయ్ బ్రేక్, ఇక్కడే మనకి ఎప్పుడు. సో ఈసారి కూడా ఇక్కడే చాయ్ బ్రేక్. చూడరా ఫ్రెండ్స్, ఇక్కడ బుజ్జి వచ్చి చాయ్ తాగుతున్నాడు. చాయ్తో ఫస్ట్ టైం పాపడ్ ట్రై చేస్తున్నాడు. పాపడ్ ఎలా ఉంది అడుగుదాం. ఏంటది ఏంటది పాపడేనా? చాయ్ విత్ పాపడ్. పాపడ్ కాదు, లిమ్కీ ఏదో అంటారు కదా, అది లిమ్కీ. ఇది ఫ్లాట్గా ఉంది. పోహాన్ ట్రై చేస్తున్న భార్గవ్. మన రేపు బ్రేక్ఫాస్ట్ खाना में बेबी चाय है, पोहा है. डब्बी चाय पोहा और लिचड़ी है, लिचकी है. तू पोहा खाएगा, लिचकी खाएगा, क्या खाओगे फिर? సంపద పని చేస్తాడు రా నీకు. కింద నుంచి ఇలా తీసినట్టు వేస్తాడు అనమాట. తీసి మొత్తం వేస్తాడు. ఈ చిమ్మర చుట్టుపక్కల అంతా రోడ్డు కూడా అలాగే మొత్తం అంతా. Por tu tema no hay.
है ना आगे बिना देख कर है ना हाथ मत लगाओ ऐसे। मैं जब बोलूंगी तुम किया करो। इधर ला रही है, आगे से गाड़ी आएगी तो मैं कहाँ घुस जाऊंगी, उसको जाने के लिए बोल रही हो। आगे गाड़ी खड़ा किया था ना, मुझे पता है, इसलिए मैं सिग्नल नहीं दिया उसको। तो क्या हो गया? नहीं ऐसा नहीं, फिर मैं कहाँ घुस जाऊंगी, वो आ जाएगा। डैडी को थोड़ा रेस्ट चाहिए करके मैं ले रहा, नहीं तो मैं नहीं लेता। నెమ్మది పడమ ఒకసారి అలా హైట్ అందుకే నెమ్మదాం హైట్ లో ఎక్కదు బండి. అండ్ ఎప్పుడులాగే మా హస్బెండ్ నైట్ అంతా డ్రైవ్ చేశారు కాబట్టి తను రెస్ట్ తీసుకుంటా అని చెప్పారనమాట. అండ్ మార్నింగ్ అక్కడ మీరు చూసారు కదా, చాయ్ బ్రేక్ అయిపోయాక ఇంకా తను రెస్ట్ తీసుకుంటున్నారు, వెనకతల సీట్లో నిద్రపోతున్నారనమాట. సో వెనకతల సీట్లో ఎలా నిద్రపోతున్నారు అంటే చాలాసార్లు నేను చూపించాను, మళ్ళీ ఒకసారి మీకు నేను షేర్ చేస్తున్నాను చెప్తున్నాను అనమాట. మీరు నా ట్రావెల్ బ్లాగ్స్ ఎప్పుడైనా చూసుంటే మేము బ్యాక్ అనేది బెడ్లా రెడీ చేసుకుంటాం అనమాట, సీట్ అనేది. సో అలాగైతే నిద్రపోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. చిన్న ఫ్యామిలీ వెళ్తే 4 మెంబర్స్ వెళ్తే బ్యాక్ సైడ్ పిల్లలు అయితే ఇద్దరు హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. అండ్ మనకి ఫ్రంట్ సీట్ ఎలాగా కూడా చక్కగా నిద్రపోవడానికి బ్యాక్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో 4 మెంబర్స్ అయితే మేము అలాగే వెళ్తాము. సో బ్యాక్ సైడ్ బెడ్ ఎలా రెడీ చేస్తామంటే మన ఇంట్లో ఉన్న బ్లాంకెట్స్ అండ్ పిల్లలు కొంచెం ఎక్కువ బట్టలు తీసుకుని వెళ్తే ఆ బట్టలు అనేవి నీట్గా ఫోల్డ్ చేసేసి పౌచెస్లో పెట్టి ఆ కిందన బ్యాక్ సైడ్ మనకి సీట్ పక్కన ఉన్న స్పేస్ అంతా కూడా దాంతో కవర్ చేసేస్తాం అనమాట. అండ్ బ్లాంకెట్స్ కూడా నీట్గా వేసేసి దానికి అలా ఫ్లాట్ చేసేస్తాం, ఈక్వల్గా చేసేసి సీట్కి పైన కూడా బెడ్ లాగా మంచి బ్లాంకెట్ ఒకటి వేసి రెడీ చేస్తాం అనమాట, పిల్లోస్ వేసి. అలా అయితే పిల్లలైతే ఇద్దరు నిద్రపోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే నేను మా చిన్నబ్బాయి కూడా నిద్రపోతాము. అండ్ ఇలాగా మనకి ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మా హస్బెండ్ కూడా బ్యాక్ సైడ్ నిద్రపోతూ ఉంటారనమాట. సో ఇద్దరు డ్రైవ్ చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నేనైతే ఎక్కువ డ్రైవ్ చేయడానికి ఇష్టపడతాను, బట్ తక్కువ తీస్తానన్నమాట. ఎందుకంటే హిల్ ఏరియాస్లో ఎక్కువ తిరుగుతాం కదా, కొంచెం భయం వేస్తుంది. బట్ నేనేంటంటే హిల్ డ్రైవర్ని అనమాట. నార్మల్ ఆన్ రోడ్లో మనకి ట్రాఫిక్లో కన్నా నేను హిల్స్లోనే ఎక్కువ డ్రైవ్ చేస్తానన్నమాట. సో ఇప్పటివరకు ఎప్పుడు ఏం చేయలేదు, నీట్గానే తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. నేను డ్రైవింగ్ నేర్చుకొని ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా ఇలాగే డ్రైవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పటికొచ్చి ట్రాఫిక్లోని ఇక్కడ వైజాగ్ వచ్చాక ఒక్కసారి తీసాను అంతే. ట్రాఫిక్లోని డ్రైవ్ చేయాలన్నా సరే ఒక మంచి మూడ్ అనేది రావాలి కదా. సో నేనైతే అక్కడ ఫ్రెష్ మూడ్లో ఉంటానన్నమాట మైండ్తోని. చూసారు కదా మేము వెళ్తున్న అట్మాస్ఫియర్ ఎలా ఉందో. సో డ్రైవ్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అలాంటి స్పాట్స్లోని. సో ఇప్పుడు కూడా అలాగా తనకి రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు నేను ఇలా డ్రైవింగ్ అనేది చేస్తానన్నమాట. అండ్ నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ చేసినంత వరకు డ్రైవ్ చేశాను. ఒక 200 కిలోమీటర్స్, 150 to 200 కిలోమీటర్స్ బిలో ఉంటుంది అనమాట. నేను అలా ఇప్పుడు డ్రైవ్ చేసి తనకి ఇచ్చేస్తాను అనమాట, ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే లంచ్కి వచ్చేసాము. సో లంచ్లో చూసారు కదా, ఇది మెనూ అనమాట మాది. ఇంకా మనం నార్త్లోకి ఎంటర్ అయిపోయాక మనకి మన సౌత్ మెనూ చాలా తక్కువ దొరుకుతుంది. సో ఎక్కువ ఏంటంటే పన్నీర్ అండ్ రోటీ, దాల్, ఇంకా ఫ్రైడ్ రైస్ అనేది తీసుకుంటాం. కొట్టమనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మా కార్ వాష్ అవుతుంది అనమాట రోడ్ పైన. ऊपर 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 अरे शादी का कार है मम्मी है। ఐస్ క్రీమ్ బండి మధ్యలో ఎవరో పైప్ పెట్టి కార్స్ వాష్ చేసుకుంటున్నారనమాట. సో మా కార్ మీద కూడా వాటర్ వేయమని చెప్పాం, ఎందుకంటే కిచిడి అయిపోయింది బాగా కూడా. సో కార్ అది క్లీన్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ 2 కల్లా ఇంటికి రీచ్ అయిపోతాం అనమాట. లంచ్ అయ్యాక 2 hours జర్నీ. అండ్ ఇప్పుడైతే మేము ఉన్న దగ్గరలోకి వెళ్ళిపోయాము అనమాట. సాగర్ ఎంటర్ అయిపోయాము షార్ట్కట్లో. అండ్ ఆపోజిట్లో చూస్తున్నారు కదా, అక్కడైతే మనకి ఏరోడ్రోమ్ ఉందన్నమాట. అంటే పైలట్ ట్రైనింగ్స్ అవుతూ ఉంటారు, చాలా బాగుంటుంది చూడడానికి. సో అలాగే మేము ఇంకా ఎంటర్ అవుతున్నాము. ఇది మనం ఎక్కడుంటే
అక్కడే మన ఇల్లు అనిపిస్తుంది కదా. సో మేము వెళ్తున్నప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి. సో ఇంకా సాగర్ అనేది ఎంటర్ అయిపోయాము, దానాలోకి వచ్చేసామన్నమాట. సో ఇది మా ఏరియా అనమాట. ఇలా అయితే మేము క్రాస్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అనమాట, మేము ఇక్కడే ఉంటున్నాము. సో గేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయాక మేము గేట్లోకి ఎంటర్ అయ్యాక కూడా మనకి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట లాంగ్ మా ఇంటికి. సో ఇదంతా వెళ్తున్న దారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత డిసిప్లైన్గా ఉంటుందో, అసలు ఎంత నీట్గా ఉంటుందో. మొత్తం చెట్లతో ఫుల్ ఆక్సిజన్తో ఉంటుందన్నమాట. అండ్ చాలా చాలా నేను మిస్ అవుతాను అక్కడి నుంచి వచ్చేసాక. మిస్ అవుతున్నాను, ప్రజెంట్ అయితే చాలా మిస్ అవుతున్నాను అట్మాస్ఫియర్ని, వెదర్ని, క్లైమేట్ని, ఎస్పెషలీ మేము ఉన్న ఇంటిని, క్వార్టర్ని అంతా కూడా మిస్సింగ్ అనమాట. సో మళ్ళీ ఆ హ్యాపీ డేస్ ఇంకా మనకి రావు వెనక్కి. బట్ ఆ మెమొరీస్ అనేవి చాలా హ్యాపీ ఇస్తాయన్నమాట. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే ఇక్కడికి వచ్చేసాక అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసాము అనే ఒక బాధతో పాటు అక్కడున్న మెమోరీస్ క్యాప్చర్ చేసుకొని మైండ్లో అదొక హ్యాపీనెస్ అనమాట. ఫ్రెండ్స్ని, ఇంకా మేము గడిపిన అక్కడ కొన్ని మూమెంట్స్ని ఫ్యామిలీతోని, అండ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. అండ్ ఎవ్రీథింగ్ మిస్సింగ్ అనమాట ఇక్కడికి వచ్చేసాక. చూసారా ఎంత బాగుందో, ఇదంతా వెళ్తున్న దారి అనమాట. ఇది ఇక్కడ ఈవినింగ్ నేను వాక్ చేసేదాన్ని, మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో చూస్తుంటే ఇదంతా కూడా బాగా తిరిగేదాన్ని అనమాట. వాకింగ్ చేసుకొని మొత్తం అంతా తిరిగిన ఏరియా ఇదంతా కూడా. ఇప్పుడు సో మిస్సింగ్. అండ్ ప్రతిరోజు మనకి వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ ఏమైనా కావాలంటే మేము ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంటికి అయితే చేరిపోయాము. ఇప్పుడే ఇల్లు చేరుకున్నాం. ఇల్లు చేరుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. నేనైతే వ్లాగ్ చేయడం మర్చిపోయాను. మొక్కలన్నీ కూడా బయట తీసుకొని చూసినట్టే మాకు మొక్కలు చూసుకున్నాను అనమాట. వచ్చి అన్నీ కూడా ఇంకా సగం బతికే సగం చనిపోయాయి అనమాట. చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఉంచాను, ఇదిగోండి, అవి కొంచెం బతికి ఉన్నాయి అలాగా. ఇంకా బయట పెట్టాను. చూడండి కిచెన్ అంతా కూడా ఎలా అయిపోయిందో దట్టిగా. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా ఉంది కిచెన్. ఇంకా ఈ 2 రూమ్స్ అయితే క్లీన్ చేసేసాను, క్లీన్ చేసి ఇలా పెట్టాను. అండ్ ఈ రూమ్లో కూడా సగం క్లీనింగ్ అయిపోయింది. అంటే ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తాను. ఇంకా బయటని కూడా ఇంకా క్లీన్ అవుతుందన్నమాట. కొన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టాను. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఇక్కడ